అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏం మాయ చేశావే మూడవ భాగం. ఫ్రెండ్స్, మీ అందరికీ స్టోరీ ఎలా అనిపించింది? నచ్చిందా? మరి నేను నిన్న స్టార్ట్ చేస్తే ఇంతవరకు కనీసం సగం మంది కూడా చూడలేదు. ఈ స్టోరీ మంచి లవ్ స్టోరీ. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. దయచేసి ఈ స్టోరీని చదివి ఆదరించండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ప్రదీప్: అవును రిషి, ఇంట్లో ఉన్న నీ మరదలు నీకు హాయ్ చెప్తేనే కంటితోనే కాల్చేసేలా చూస్తావు. అలాంటిది నువ్వు ఒక అమ్మాయికి ముల్లకంప అని పేరుని ఫిక్స్ చేశావంటే నిజంగానే వండర్రా అని ప్రదీప్ కూడా నవ్వడం స్టార్ట్ చేశాడు. విసిగెత్తిపోయిన రిషి షటప్ అండ్ గెట్ లాస్ట్ ఎవ్రీవన్ అని గట్టిగా అరిచి బాటిల్ మొత్తాన్ని ఖాళీ చేసి గెస్ట్ హౌస్లో పైన ఉన్న తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం వరకు పడుకొని నిద్రలేచిన రిషి వెళ్ళి స్నానం చేసి కార్ తీసుకొని ఇంటికి ప్రయాణమవుతాడు. ఇంటికి వచ్చిన రిషిని చూసి సునంద, ఏంటి రిషి నైట్ ఇంటికి రాలేదు ఎందుకు అని అడుగుతుంది. లేదు మామ్, నైట్ గెస్ట్ హౌస్లోనే పడుకున్నాను, అందుకే రాలేదని. డాడ్ ఆఫీస్కి వెళ్ళారా అని అడుగుతాడు రిషి. వెళ్ళారు, నిన్ను అడిగారు కూడా, ఫోన్ కూడా చేశారు కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది అని సునంద అంటే, ఆకలేస్తోంది మామ్ అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు రిషి. సునంద వడ్డిస్తూనే, రిషి మధు విషయంలో నీ ఒపీనియన్ ఏంటి అని అన్నయ్య చెప్పినట్టుగా పావు కదపడం స్టార్ట్ చేస్తుంది. ఒపీనియన్ ఏంటి మామ్? తను మామయ్య కూతురు, నీకు మేనకోడలు, దట్స్ ఇట్ అనంతే కేర్లెస్గా చెప్తాడు రిషి. అంతేకాదురా, తను నీకు మరదలు కూడా. అది చెప్పవే, తనని నీకు మంచి మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నా రిషి. పైగా నువ్వంటే చాలా ఇష్టం తనకి అని రిషి ఏం చెప్తాడో అన్నట్టు ఆతృతగా చూస్తుంది అతని వైపు. తనకేమీ పట్టనట్టుగా తింటూ, నాకు తనంటే ఇష్టం లేదు మామ్, ఈ మాట నేను తనకు కూడా చెప్పాను. అయినా ఎందుకు ఆ విషయాన్ని పదే పదే నా ముందు ప్రస్తావిస్తావు? నాకు తన మీద ఎలాంటి అభిప్రాయము లేదు అని తినడం అయిపోవడంతో లేచి హ్యాండ్ వాష్ చేసుకొని సునంద ముందుకు వచ్చి, తనకి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే వాటిని వదిలేయమని చెప్పు అని సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు రిషి. సునంద అదే విషయాన్ని తన అన్నయ్య చెవిని వేసి మధుకు రిషిని తన వైపుకు తిప్పుకోవడానికి సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పట్లాగే కాలేజ్కి వచ్చిన ప్రణవి ఫ్రెండ్స్తో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటుంది. రిషి ఫ్రెండ్స్ కూడా అదే కాలేజీ అవడంతో ప్రణవి రిషి గొడవ పడడం చూసిన ఇద్దరు ముగ్గురు రిషి అండ్ ప్రణవి లవర్స్ అనే రూమర్స్ని స్ప్రెడ్ చేస్తారు. రిషి ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అంతలా తిట్టుకోవడం చూసి నిజమే అని అనుకుని రిషిని అడగాలని ఫిక్స్ అవుతారు. మధుకి హాస్టల్కి షిఫ్ట్ అవడంతో తన దగ్గరుండి దిగబెట్టమని ఒత్తిడి పెంచుతుంది సునంద. తల్లి మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేక అసహనంతో కార్ స్టార్ట్ చేసి కాలేజ్ క్యాంపస్ ముందు కార్ని ఆపుతాడు. బావా, నేనంటే నీకు ఇష్టం లేదని తెలుసు, అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా చూడొచ్చు కదా అని. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని లగేజ్ తీసుకొని హాస్టల్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తుంది మధు. మైండ్ డిస్టర్బ్గా అనిపించడంతో సిగరెట్ తాగి కార్కి ఆనుకొని ఉన్న రిషికి తన ఫ్రెండ్స్, ఏ రిషి వచ్చాడురా అని కిందకు వెళ్తారు. అతన్ని చూసి హాయ్ రా రిషి అని గౌతమ్ అంటే ముఖం పక్కకు తిప్పుకొని సిగరెట్ తాగుతున్న రిషిని చూసి నైట్ కోపం ఇంకా తగ్గలేదని అర్థమై సారీరా అని. అయినా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండి కూడా చెప్పనందుకు మాకు కోపం రావాలి కానీ విచిత్రంగా నీకు వస్తుంది అని వెటకారంగా గౌతమ్ అంటే తాగుతున్న సిగరెట్ కాలుతో తొక్కేస్తూ, ఏంటి గర్ల్ ఫ్రెండా అని నొసలు ముడేస్తూ అడుగుతాడు రిషి. ఎవరు చెప్పారు మీకు అని సీరియస్గా అడుగుతాడు. అబ్బా, మాకు తెలిసిపోయింది లేరా, ఇంకెందుకు ఈ నాటకాలు అన్నీ అని గౌతమ్ అంటుంటే, జస్ట్ షటప్, ఎవరు చెప్పారు అది క్లారిటీగా చెప్పు అని కోపంగా అడిగేసరికి, ఎందుకురా అంత కోపం, ఎప్పటికైనా తెలిసేదే కదా అని గౌతమ్ అంటే, గౌతమ్ ముందే పిచ్చి చిరాకులో ఉన్నాను, నాతో తన్నించుకోకుండా మర్యాదగా ఎవరు చెప్పారో చెప్పు అని కోపంగా అడుగుతాడు రిషి. అప్పటికే రిషి కళ్ళు అరుణవర్ణం దాలిస్తే దడుచుకున్న గౌతమ్, అది కాలేజ్లో జూనియర్స్ మొన్న నువ్వు గొడవ పడిన మా జూనియర్ అయిన ప్రణవితో లవ్లో ఉన్నావని చెప్పుకుంటుంటే విన్నాంరా, మాకే కదా కాలేజ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యిందని అంటాడు గౌతమ్. రిషి కార్ని ఒక్క తన్ను తన్ని, వాట్, ఆ ముళ్ళ కంపెనీ నేను లవ్ చేయడమా, వాట్ ద హెల్, ఇదంతా నా మీద పంతంతో అదే చేసి ఉంటుంది, దానికి బాగా బలిసింది, ఈరోజు నా నుంచి తప్పించుకోలేదు అని. దాన్ని క్లాస్ రూమ్ ఎక్కడా అని కోపంతో ఊగిపోతూ అడుగుతాడు. ఏమీ అర్థం కాని గౌతమ్ అండ్ కో కదిలిస్తే కొట్టేలా ఉన్న రిషి కనిపిస్తూ ఉంటే భయంతో సెకండ్ ఫ్లోర్
రైట్ సైడ్ ఉంటుంది అని చెప్పడంతో ఒక క్షణం కూడా ఆలోచించకుండా అటువైపు వాయు వేగంతో వెళ్తాడు. ప్రణవి గార్డెన్‌లో బెంచ్ మీద తన ఫ్రెండ్‌తో కూర్చొని చదువుతూ ఉంటుంది. ఇంతలో కొందరు సీనియర్స్ గుంపు ప్రణవి దగ్గరకు వచ్చి, నువ్వు కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి నీ వెంట కుక్కలా తిరిగాను కదే! అయినా కూడా ఒక్కసారి కూడా నన్ను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు కదా! అని అంటాడు. అందులో ఒకడైన రాహుల్, చూడు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలతాయని ప్రణవి కాస్త సీరియస్ అవుతూ అంటుంది. అబ్బా ఛ! ఏం చేస్తావే అని రాహుల్ అంటే, ఇంకోసారి వేగి అని వాగావంటే చెప్పుతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రణవి వేలు చూపించి అంటుంది. నీలాంటి వాళ్లకు వేగి అని అనక ఇంకేం అనాలి? బాగా డబ్బున్న రిషిగాడిని పడేసి నా ముందు పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు. అయినా నీకు డబ్బులుంటే చాలు కదా! ఎలాంటి వాడినైనా సరే ఓకే చేస్తారు మీరు అని రాహుల్ అంటే, ఏంటి రిషినా? ఎవరా రిషి? హోల్డ్ యువర్ టంగ్ రాహుల్ అని అరిస్తే, ఏంటి నీ లవర్ బాయ్ ఎవరో తెలిసిపోయారని టెన్షన్ పడుతున్నావా? అయినా పోయి ఆ రిషిగాడికి ఎలా పడిపోయావే? అయినా నాకేం తక్కువే? వాడికంటే అందం, ఆస్తి తక్కువగా ఉండొచ్చు కానీ నేను వాడిలా కోపం వస్తే సైకోలా బిహేవ్ చేయనని రాహుల్ అంటూ ఉండగానే చెల్లుమని రాహుల్ చెంప పగులుతుంది రిషి చేతిలో. ఎదురుగా నిప్పులు కురిపిస్తున్న రిషిని చూసి రాహుల్ గుండె ఆగినంత పనైతే ప్రణవి జరిగేదేదీ అర్థం కాక ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక బొమ్మలా అలా బిగుసుకొని పోయి ఉంటుంది. కింద పడిపోయిన రాహుల్ కాలర్ పట్టుకొని అతన్ని పైకి లేపి, ఏంట్రా బలిసిందా? ఎంత ధైర్యం ఉంటే నా గురించే వాగుతావు అని ముఖానికి ఇంకో పంచి గిఫ్ట్‌గా ఇచ్చి అతని ముఖాన్ని పచ్చడి చేస్తాడు. రాహుల్ ముక్కులో నుంచి, నోట్లో నుంచి రక్తం ఆగకుండా వస్తూ ఉంటే భయంతో వెనుకకు పారిపోవడానికి ట్రై చేస్తే ఆ అవకాశం ఇవ్వకుండా, ఎక్కడికిరా? సైకో అన్నావు కదా! నా సైకోయిజం చూపిస్తా ఆగరా అని అంటూ చెయ్యి మెలిపెట్టి వెనక్కి తిప్పి వాడితో కాలేజ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరిపిస్తాడు రిషి. ఉగ్ర రూపంలో ఉన్న రిషిని ఆపడానికి గౌతమ్ కూడా భయపడితే అందరూ కూడా సినిమా చూస్తున్నట్టు చూడటం తప్ప ఏమీ చెయ్యలేరు. విషయం తెలిసిన ప్రిన్సిపల్ పరుగున చేరుకొని రిషిని చూసి, ప్లీజ్ సార్ ఇంకా వదిలేయండి. నేను అతని మీద యాక్షన్ తీసుకుంటానని బ్రతిమాలుతుంటే ఈసారికి షాక్ అవ్వడం గౌతమ్ అండ్ ప్రణవిది అయిపోతుంది. ప్రిన్సిపల్ గారే స్వయంగా వచ్చి రిషిని బ్రతిమాలుతున్నా తగ్గని ఆవేశంతో ఊగిపోతూ ఉన్న రిషిని గౌతమ్ అండ్ కో ధైర్యం చేసి, ఇంకా చాలు రిషి ఆపేయ్, ఇంకా కొడితే చచ్చిపోతాడురా అని గౌతమ్ పక్కకి లాక్కొని వెళ్తాడు. ప్రిన్సిపల్, ఈ ఇయర్ నువ్వు ప్రాక్టికల్స్‌కి అటెండ్ అవ్వడానికి వీల్లేదు అని తెగేసి చెప్పేసి అతన్ని ఎమర్జెన్సీ వార్డ్‌కి పంపిస్తాడు. రిషి కళ్ళు తిప్పి ప్రణవ్ వైపే చూస్తే అప్పటికే షాక్‌లో బొమ్మలా బిగుసుకొని ఉన్న అతనిని లాక్కొని లైబ్రరీలోకి తీసుకొని వెళ్లి డోర్ లాక్ చేస్తాడు. జరిగిన చర్యకి షాక్ తిన్న ప్రణవి రిషి వైపే చూస్తూ ఉంటుంది. బొమ్మల లైబ్రరీలోకి లాక్కొని వెళ్లిన రిషి డోర్ క్లోజ్ చేసి బెదురు కళ్ళు వేసుకొని రిషి వైపే చూస్తున్న ప్రణవిని గోడకు లాక్ చేసి ఆమె వెళ్లకుండా భుజంపై ఒక చెయ్యి, నడుము దగ్గర ఒక చెయ్యి గోడ మీద పెట్టి అదే స్థిరమైన బేస్ వాయిస్‌తో ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ, హౌ డేర్ యూ! నా గర్ల్ ఫ్రెండ్‌గా చెప్పుకొని తిరుగుతున్నావు. నీకెంత ధైర్యం ఉంటే ముళ్ళకంప అని లైబ్రరీ మొత్తం కూడా రీసౌండ్ వచ్చేలాగా అరుస్తాడు. గుడ్లగూబలా పెద్ద కళ్ళేసుకొని రిషి వైపే చూస్తూ, ఏంటి నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌వా? ఎవరు చెప్పారు? నీకెలా కనిపిస్తున్నాను నేను? ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఎవరూ దొరకరనుకున్నావా? అంతే గట్టిగా సమాధానమిచ్చి అరుస్తుంది ప్రణవి. రిషి ఆమె గొంతు పట్టి గోడకు లాక్ చేసి చంపేస్తాను ఇంకో మాట మాట్లాడితే అని ఆమె బుగ్గ మీద కిస్ చేస్తాడు రిషి. షాక్‌లో నిలుక్కొనిపోయి అట్లే ఉంటుంది ప్రణవి. చూడు, ఇంకోసారి ఈ రూమర్ మళ్ళీ వినిపించిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. యూ కాంట్ బేర్ ఇట్ అని చెప్పి డోర్ ఓపెన్ చేసి సిగరెట్ కోసం ప్యాంట్ తడుముకుంటూ బయటికి వెళ్ళిపోతాడు రిషి. రిషి అంత కోపంగా ప్రణవిని లాక్కెళ్లడం చూసిన గౌతమ్, అతని ఫ్రెండ్స్ తనని ఏం చేస్తాడేమో అని కంగారుతో అక్కడే లైబ్రరీ బయట వెయిట్ చేస్తుంటారు. బయటికి రిషి విసుగ్గా వాళ్ళని చూసి, ఏంట్రా అని అడిగితే గౌతమ్, ప్రణవి ఎక్కడ్రా? ఏం చేశావు తనని అని టెన్షన్‌గా అడిగితే, లైటర్ ఉందా అని తాపీగా సిగరెట్ బయటికి తీస్తాడు రిషి. కాసేపయ్యాక బొమ్మలా వస్తుంటే గౌతమ్ అండ్ కో ఆమెను చూసి, ఏం చేశావురా పిల్లని అని
రిషి వెనకాల చూస్తుంటే గౌతమ్ ప్యాంట్ పాకెట్ల నుంచి లైటర్ తీసుకొని వెలిగించుకుంటూ రిషి వెనక్కి తిరిగి చూస్తాడు. బొమ్మలా బిగుసుకొని నడుస్తూ వస్తుంటే రిషి ఆమెను సూటిగా చూడగానే బిడియంతో తల కిందకు దించేసి వాళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రిషి ఆమెనే చూస్తుంటే గౌతమ్ ఏం చేసి చచ్చావురా, తన వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉందని నోరు చించుకుంటాడు. చుబ్బే, ఎందుకలా కాకిలా అరుస్తున్నావు అని ఆమె వెనకే వెళ్తూ ఓయ్ ములకంప, ఏంటి కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా నీకు అని అంటాడు. వెనక్కి తిరిగి చూసిన ప్రణవికి రిషి మళ్ళీ తనకి అంత దగ్గరలో ఉండేసరికి గుండె దడ పెరిగితే ఎవరు ముళ్ళకంప, నువ్వే మిడిగుడ్లోడివి అని మూతి తిప్పేసి అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన ప్రణవికి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల రిషి ఆలోచనలతో పెట్టలేకపోతుంది. తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి లోపల దాచిన రిషి షర్ట్ని తీసి లవ్ యూ రిషి అని ఆ షర్ట్ని ముద్దాడి దాన్ని మళ్ళీ వార్డ్రోబ్లోనే దాచేస్తుంది. రిషి కిస్ చేసిన బుగ్గ నిమురుకుంటూ ఎందుకురా నీకు అంత కోపం, సైకోలా అయిపోతున్నావు రోజు రోజుకు అనుకొని ఫస్ట్ టైం రిషిని చూసిన రోజు గుర్తు చేసుకుంటుంది ప్రణవి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది. గ్రాండ్గా ఫంక్షన్ డ్యాన్స్లతో, లెక్చరర్స్ ఇచ్చే స్పీచ్లతో, ఆటపాటలతో సందడి చేస్తుంది. స్కూటీలో వచ్చిన ప్రణవి డ్రెస్ కోడ్ ప్రకారం శారీలో రెడీ అయి ఉండడంతో ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ అనీజీగా ఉండటంతో ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి రిటర్న్ అవుతుండగా అప్పటికే రాకేష్ కన్ను ప్రణవి మీద పడగా ఆమె ముందు నుంచి రాకేష్ని దూరం పెడుతూ తన దగ్గరికి వచ్చినప్పుడు అవమానిస్తూ అతను ఆమె మీద ఉన్న దుర్బుద్ధి కాస్త పగలా మారేలా చేస్తుంది. కూల్ డ్రింక్స్లో ఆమెకి తెలియకుండా మత్తు మంది ఇచ్చి తన ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి చేత తాగేలా చేస్తాడు. రాకేష్ తాగిన 3 నిమిషాలకే తల తిరిగిపోతుంటే ఇంకా ఉండకూడదని ఫంక్షన్ ఇంకా పూర్తి కాకనే మధ్యలోనే పార్కింగ్ ఏరియాకి వచ్చేస్తుంది రాకేష్. అతని బ్యాచ్ కూడా ఆమె వెనకాలే వెళ్ళి రాకేష్ స్కూటీ అతి కష్టం మీద స్టార్ట్ చేస్తూ ఉన్న ప్రణవి భుజంపై చేయి వేసి ఎక్కడికి ప్రణి, ఇంకా ఫంక్షన్ అవ్వకుండానే వెళ్తున్నామని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడుగుతాడు. ప్రణవికి ఒక పక్క తల తిరుగుతుంటే కంట్రోల్ చేసుకుంటూ అతని చెయ్యిని విసిరికొట్టి బీ ఇన్ యువర్ లిమిట్స్, ఇంకోసారి చెయ్యి వేస్తే వేరే విధంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటుండగా కళ్ళు తిరగడం, మత్తు ముంచుకొని రావటంతో స్కూటీ స్టార్ట్ చేయలేకపోతుంది. రాకేష్ అంతా చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఫ్రెండ్ని కార్ తీయమని చెప్పి ఆమె చేయి పట్టుకొని రావే, నీకు ముందుంది ముసల పండగ, నన్ను ఎంత చీప్గా చూసావు, డాక్టర్ అవ్వాలన్న నీ కల కలగాని మార్చేసి నీ బ్రతుకు మీద నువ్వే జాలిపడేలా చేస్తాను, నీ అందం చూసుకునేగా నీకంత పొగరు, ఈ రాత్రి మొత్తం దింపేస్తానని ఆమె జరజర లాక్కెళ్తుంటే ఆమెను విడిపించుకోవాలని ట్రై చేస్తూ తన వల్ల కాక నిస్సహాయతగా ఉండిపోయి హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద సౌండ్స్ మధ్య ప్రణవి అరుపు తనకు కూడా వినిపించదు. కారులో ప్రణవిని తోసే ముందు ప్రణవి అతని చేతిని గట్టిగా కొరికి పరిగెత్తుతూ కార్ బ్యానెట్ దగ్గర కాలు పెట్టి సిగరెట్ తాగుతున్న రిషిని గుద్దుతుంది. ప్రణవి చేతిలో సిగరెట్ ఫోన్ కింద పడడంతో యూ ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా అని వెనక్కి తిరిగేసరికి ప్రణవి చెమటలు పట్టి బాగా భయపడిపోయి అతన్ని చూసి రిషి వెనక్కి వచ్చి దాక్కుని ప్లీజ్ నన్ను కాపాడండి అని అతని షోల్డర్ని గట్టిగా పట్టుకొని అడుగుతుంది. పడిపోకుండా పట్టుకుంటూ రిషి ప్రణవి వెనకే వచ్చిన రాకేష్ అతని బ్యాచ్ చూసి విషయం అర్థమై మర్యాదగా వెళ్తారా లేక ఇదే హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అవుతారా అని అడిగి కింద పడిన మొబైల్ తీసుకొని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటాడు. రిషి అంత బేర్ బాడీ రాకేష్కి లేకపోయినా ఏదో ఒక ప్యాక్ ఉన్న బాడీతో ఎలాగైనా ప్లాన్ వేస్ట్ అవ్వకూడదనే పిచ్చితనంతో రొమ్మి చూపిస్తూ రేయ్ దాన్ని నాకు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే ఒకే ఒక తన్ను అంతే. రాకేష్ బాబు అల్లంత దూరాన పడతాడు. దెబ్బకి బ్యాచ్ వెనకడుగు వేస్తే రాకేష్కి తన్నిన చోట గుండెపోటు వచ్చినంత నొప్పితో నిన్ను వదలనురా అని అప్పటి నుంచి ప్రణవి మీద రిషి మీద ఇంకా కసిని పెంచుకుంటాడు. ప్రణవి అలాగే భయపడుతూ తూలుతూ కింద పడే సమయానికి రిషి పట్టుకొని కార్ డోర్ ఓపెన్ చేసి హలో మిస్ అని తాగకుండా పిలుస్తాడు. ఫుల్ మత్తు ఎక్కిన ప్రణవి ఉలుకు పలుకు లేకుండా అలాగే కార్ సీట్లో కొదిగిపోయి నిద్రపోతుంది. రిషి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్, బ్యాగ్ రెండు కూడా స్కూటీ దగ్గరే ఉంటాయి. మత్తు మందు ఇచ్చారని అర్థం చేసుకున్న రిషి నేరుగా తన ఫ్లాట్కి కార్ పోనిస్తాడు. రిషి ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాడు. అందుకే అతను ఎర్న్ చేసిన మనీతోనే ఫ్లాట్ తీసుకున్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఫామ్ హౌస్లో స్టే చేస్తాడు. అది కూడా రిషిదే. జాగ్రత్తగా ప్రణవిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె ముఖం కూడా చూడకుండా బాల్కనీ వైపు వెళ్తూ అప్పటికే ఒక ఫుల్ బాటిల్ లేపేసి ఉండడంతో ఇంకో సిగరెట్ కూడా తాగి సోఫాలో పడుకుంటాడు. ఇన్ ఎర్లీ మార్నింగ్ 5కే మెలకు వచ్చిన ప్రణవి చుట్టూ చూసి రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని తనని తాను చూసుకుంటుంది. ప్రణవి భయంతో ఏమీ జరగలేదని నార్మల్ అనిపించి ఊపిరి పీల్చుకొని చిన్నగా డోర్ ఓపెన్ చేసుకొని హాల్లోకి వచ్చి చూస్తే సోఫాలో చిన్న పిల్లాడిలా ముడుచుకొని ముద్దుగా నిద్రపోతున్న రిషిని చూసి థ్యాంక్స్ సార్, మీరు లేకుంటే నా జీవితం రాత్రి ఎండ్ అయిపోయేది, మా నాన్న కూడా ఉండేవాడు కాదనుకొని రఘు గారు గుర్తు రావడంతో నాన్న ఇప్పటికే చాలా టెన్షన్ పడుతుంటాడనుకొని పక్కన టేబుల్ మీద ఉన్న బుక్ తీసుకొని పెన్తో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను నైట్ సేవ్ చేయకుంటే
నేను ఈరోజు ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఈ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోనని చిన్నగా డోర్ ఓపెన్ చేసి కిందకు వెళ్ళి ఆటో పట్టుకొని ఇంటికి చేరుకుంటుంది. కూతురు ఇంకా ఇంటికి రాకపోవడంతో గుమ్మంలోనే కూర్చొని పడిగాపులు కాస్తున్న రఘుకు ఆటో ఆగిన సౌండ్‌కు తల తిప్పి చూసి ప్రణమ్మ అని కూతుర్ని ప్రేమతో గుండె కదుముకొని నైటంతా ఎక్కడున్నావు తల్లీ? ఫోన్ కూడా పని చేయలేదు. స్కూటీలో వెళ్ళినదానివి ఇలా ఆటోలో రావడం ఏంటి తల్లీ? అని అడుగుతారు కంగారుగా. ప్రణవి నిజం చెప్తే రఘు టెన్షన్ పడతాడని అనవసరంగా మనసులో అనుకుని నాన్న నువ్వు ముందు టెన్షన్ పడకు. నైట్ స్కూటీ స్టార్ట్ అవ్వలేదు. ఇంటికొచ్చేకు ఆటోలు కూడా దొరకలేదు. అందుకే నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. మార్నింగ్ వస్తున్నా అని చెప్పి నేను ఫ్రెష్ అయ్యేసొస్తాను. ఈలోపు టిఫిన్ చెయ్యి రఘు ఆకలిగా ఉందని రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. రఘు గారు కూడా అదే నిజమనుకుని కలత చెందిన మనసుని అదుపు చేసుకుంటూ ఉంటాడు. రూమ్‌లోకి వెళ్ళిన ప్రణవి ఎవరతను? మా కాలేజీలోనే నేనెప్పుడు చూడలేదే. నైట్ నా ప్రాణాన్ని, మానాన్ని కాపాడాడు. పైగా డ్రింక్ చేసిన నా చిటికెన వేలు కూడా తాకకుండా దూరంగానే ఉన్నాడు. రియల్లీ జెంటిల్‌మన్ అనుకుని రెడీ అయ్యి రఘు పెట్టిన టిఫిన్ తినేసి కాలేజ్‌కి ఆటోలో వెళ్ళిపోతుంది. కాలేజ్‌లోకి వెళ్ళడంతో రమ్య వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావే? ఇందా నీ ఫోన్ అని ప్రణవ్ చేతికిస్తుంది. పోయిందనుకున్నా. ఎలా దొరికిందని ప్రణయ్ అడిగితే ఎర్లీ మార్నింగ్ వాచ్‌మెన్ భార్య పార్కింగ్ ఏరియాలో క్లీన్ చేస్తుంటే దొరికిందట. నీ వాల్‌పేపర్ పిక్ చూసి వాచ్‌మెన్ నాకిచ్చి వెళ్ళాడని కావ్య చెప్తే ఓ అవునా? సర్లే స్కూటీ ఇక్కడే ఉంది. ఈవినింగ్ ఇద్దరం కలిసి వెళ్దాం కావ్య అని ప్రణవి చెప్తే నాకేం అర్థం కావట్లేదు. స్కూటీ ఇక్కడే ఉంటే నువ్వు ఇంటికి పోకుండా ఎక్కడికి వెళ్ళావు? అంకుల్ కూడా నైట్ కాల్ చేశారని కావ్య అంటే ప్రణవి నైట్ రాకేష్ చేసిన దారుణం అంతా చెప్పి రిషి చేసిన హెల్ప్ చెప్పి బాధపడుతుంది. కావ్య మై గాడ్ వాడింత వెధవనుకోలేదే చంపేయాలి బాస్టర్డ్‌ని. నీకేం కాలేదు కదా! ఇంతకీ నీకు హెల్ప్ చేసిన అతనెవరు? అని అడుగుతుంది. ఏమో తెలీదు. తెల్లారేసరికి నేను అతను ఫ్లాట్‌లో ఉన్నా పడుకున్నాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని థాంక్స్ అని స్లిప్ రాసిపెట్టి వచ్చేశానని చెప్తుంది ప్రణవి. ఏంటే అతనెవరో అంత హెల్ప్ చేస్తే చీటీ రాసొచ్చావా? అని కావ్య అసహనంగా అంటే మరేం చెయ్యాలే పడుకున్నాడు ఫుల్‌గా. లేపి మరీ చెప్పి రావటం మేనర్స్ కాదు కదా! అని పద క్లాస్‌కి వెళ్దాం ఇప్పుడే లేట్ అయిపోయింది అని ఇద్దరూ కలిసి వెళ్తారు. ఎప్పుడో 10 గంటలకి నిద్ర లేచిన రిషి ఆవలించుకుంటూ నైట్ ప్రణవి గుర్తు రావడంతో బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేస్తే అందులో ప్రణవి ఉండదు వెళ్ళిపోయిందని లైట్ తీసుకున్న రిషి మొబైల్ కోసం చూస్తూ ఉంటే టేబుల్ దగ్గర వెళ్ళేసరికి చిన్న స్లిప్ కనిపిస్తుంది. ఏంటో అని ఓపెన్ చేసిన రిషి అందులో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసిన హెల్ప్ నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేనని ఉంటుంది. అది చదివిన రిషి చిన్న కార్నర్ స్మైల్ ఇచ్చి ఆ స్లిప్ అలాగే టేబుల్ మీద వేసి అతనే స్వయంగా కాఫీ కలుపుకొని ఫోన్ కాల్స్‌లో బిజీ అయిపోతాడు. డేస్ ఆర్ పాసింగ్. ప్రణవి కాలేజ్‌లో రిషి పర్సనల్‌గా కలిసి థాంక్స్ చెప్పాలని మళ్ళీ కాలేజ్‌లో ఎప్పుడైనా కనిపిస్తాడేమో అని చూస్తుంటుంది కానీ కనిపించడు. అలా 2 నెలలు గడిచిపోతాయి. మధు కోసం రిషి వచ్చిన ప్రణవికి కనిపించకుండా వెంటనే వెళ్ళిపోయేవాడు. సో, ప్రణవికి రిషి కనిపించడు. అదీ కాక రిషి మధుకు బావ అని తెలియదు. మధుతో కూడా ప్రణవికి ఇగో క్లాషెస్ ఉండడంతో మధు బిహేవియర్ ప్రణవికి నచ్చేది కాదు. అలా ఒకరోజు ప్రణవి స్కూటీలోనే కాలేజ్ రావడం, రఘు గారు షాప్ దగ్గరే కావడంతో కూతురికే స్కూటీ ఇచ్చేసి ఆటోలో వెళ్తూ వస్తూ ఉంటారు. ఈవినింగ్ మెడికల్ క్యాంప్ ఉండడంతో ప్రణవి లేట్ అవ్వడంతో అందరికీ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళాలని ట్రై చేస్తుంటే స్కూటీ స్టార్ట్ అవ్వదు. ఎంతసేపటికో విసుగొచ్చిన ప్రణవి ఆటో కోసం చూసిన సిటీకి కొంచెం దూరంలో మెడికల్ క్యాంప్ ఉండడంతో ఆటోస్ కూడా దొరకవు. రఘు గారికి కాల్ చేసి చెప్తే నేను షాప్‌లోనే ఉన్నాను రెడీ. ఎవరైనా పంపుతానులే అని చెప్తారు. అప్పటికే తమలో దాచుకున్న భారాన్ని భూమి మీద దించేందుకు సిద్ధంగా ఉన్నాయి నల్లటి మేఘాలు. చిన్నగా వర్షం స్టార్ట్ అవడంతో స్కూటీ అక్కడే వదిలి క్యాంప్‌లోకి వెళ్ళిపోతుంది లోపలికి. మధు కూడా అదే క్యాంప్ కోసం రావడంతో రిషి ఇంట్లోనే ఉన్నాడని తెలిసి సునంద హెల్ప్‌తో పిక్ చేసుకోవడానికి వచ్చేలా ప్లాన్ చేస్తుంది. రిషి ఇంకా తప్పదన్నట్టు కారు తీసుకొని క్యాంప్ వైపు పరుగులు పెట్టిస్తాడు. రిషి వస్తున్నాడని మేకప్ అద్దే పనిలో ఉన్న మధుని చూసి ప్రణవి ఒక నిట్టూర్పు వదిలి దీనికి అసలు మెడికల్ స్టూడెంట్ లక్షణాలు ఒక్కటి కూడా లేవనుకొని రఘు ఇంకెంతసేపని కాల్ చేస్తుంది. తల్లి పంపిస్తున్న 10 మినిట్స్ అని అంటాడు. రిషి కార్ ఆపి యాటిట్యూడ్‌గా కారు దిగుతూ చుట్టూ చూస్తూ ఎక్కడ మధు? నేనొచ్చానని కాల్ చేస్తాడు రిషి. మేకప్ అద్దుతూ కావాలని తన కోసం రిషి వెయిట్ చేసేలా చేస్తూ వాష్‌రూమ్‌లో ఉంటుంది మధు. రిషి పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్ స్మోక్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే అక్కడే కార్నర్‌లో ఉన్న ప్రణవి రిషిని చూసి గుర్తుపట్టి పరుగున వచ్చి హలో! ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని అంటే అటువైపు తిరిగి ఉన్న రిషి ప్రణవి తీయని వాయిస్‌కి తల తిప్పి చూస్తాడు. గ్రీన్ కుర్తా, వైట్ ప్లాజోలో చేతిలో ఆప్రాన్ అండ్ స్టెతస్కోప్‌తో లైట్‌గా తడిచిన దేహంతో కాటుక కన్నుల మధ్య చిన్న స్టోన్ బింది చెవులకు చిన్న స్టడ్స్ పెట్టుకొని నేచురల్ పింక్
లిప్స్, ఫ్రీ హెయిర్‌తో, చక్కని శరీరాకృతితో రిషిని ఒక్క నిమిషం కన్ను ఆర్పనివ్వదు. కథ ఇంకా ఉంది. మరి రిషి, ప్రణవి ప్రేమించుకుంటే వాళ్ళు విడిపోవటానికి ఎవరు కుట్ర పన్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.